నమస్కారం ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్చి చివరి నాటికి నియోజకవర్గంలోని ఇంటింటికి భగీరథ నీళ్లు. చిన్న లోకారిలో మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. అర్హులైన వారందరికీ కార్పొరేషన్ రుణాలు అందిస్తామని జైలత్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్పష్టీకరణ. నయనానందకరంగా శ్రీనివాసుడి కళ్యాణోత్సవం. భక్తజన సంద్రమైన పిప్పల్కోటి వెంకటేశ్వరాలయం ముగిసిన ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు. అవయవ దానానికి ముందుకు వచ్చి ఆదర్శవంతులవ్వాలి. యువతకు ఎమ్మెల్యే జోగురామన్న పిలుపు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా అవయవ దానానికి ఒప్పంద పత్రాలు అందించిన దాతలు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఇంటింటికి మార్చి 31వ తేదీలోగా సురక్షిత నీటిని అందిస్తామని ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ మండలం చిన్నలోకారి, కొత్తూరు, కొలాంగూడ గ్రామాల్లో పర్యటించి మిషన్ భగీరథ పథకం పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి 31లోగా ఆదిలాబాద్ నియోజకవర్గంలోని 269 గ్రామాల్లో ఇంటింటికి సురక్షిత నీటిని అందించనున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న వెల్లడించారు. ఆదివారం ఆదిలాబాద్ గ్రామీణ మండలం చిన్నలోకారి, కొత్తూరు, కొలాంగూడ గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి నీటిని అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పథకం అమలు తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. పైపులు క్లియర్ అయినాయి, ట్యాంక్ క్లీన్ అయింది, అంతా మీరు రోజు నీరు తాగటానికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఒక్కొక్కరికి ప్రతిరోజు 100 లీటర్ల నీటిని అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టడం జరిగిందన్నారు. నీటిని వృధా చేయకుండా సహకరించాలన్నారు. పరిసరాల పరిశుభ్రతను పాటించడంతో పాటు ఇంటింటికి మరుగుదొడ్లను నిర్మించుకొని వినియోగించుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవులను సంరక్షించుకోవాలన్నారు. తాగే నీళ్ళతోటే 80% రోగాలు వస్తాయి. మీరు ఒకసారి టెస్ట్ చేయండి. ఇప్పుడు మీ బోరింగ్ నీళ్లు ఈ నీళ్ళల్లో టెస్ట్ పడకుండా తాగితే మీకు ఏర్పడుతుంది. 2 తీసుకోండి, ఒకసారి ఒక గ్లాసులో అది తాగినా ఇది తాగితే మనకు టెస్ట్ బాగా ఏర్పడుతుంది. అందుకొరకు దాంతో రోగాలు ఏర్పడే మనం. మీ ఊరుకు తాగే నీళ్ళ కొరకు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఏంటంటే 17,83,000. ఇప్పుడు మీకు ఇంటింటికాడ నల్ల ప్రతిరోజు మనిషికి 100 లీటర్ల నీళ్ళు ఇవ్వాలి. ఒక మనిషికి 100 లీటర్ల నీళ్ళు సరిపోతాయి. నువ్వు స్నానం చేస్తావు, తాగుతావు, అంతా ఇంటికి అంత. నీకు సాయంత్రం వస్తున్నాయి నీళ్ళు, పొద్దున వస్తున్నాయి కదా. ఇక మంచి కాపాడుకోవాలి. మీరు నల్లు కూడా కొట్టద్దు. మంచి గద్దె కట్టించడం అంతా మంచిగా ఉంచుకుంటే మనకి ఏమి ఇబ్బంది ఉండదు. రోగాలు రావు, ఏం రాదు. 80% బీమార్లే రావు. మనకు తాగే నీళ్ళతోటే బీమార్లు వస్తాయి. ఆ కిడ్నీల రాళ్ళు కాకడ, కిడ్నీ నొప్పి, కడుపు నొప్పి, వాంతులు, ఇవన్నీ అవే. దాంతో 70-80% రోగాలు నీళ్ళతోటే రావు మనకు దూరం అవుతుంది. అది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి ప్రతి మన చిన్నలోకానికి ఎట్లిస్తున్నామో మన దగ్గర 256 గ్రామాలు, 269 గ్రామాలకు మనం మార్చి 31కి మీ ఊళ్ళో ఎట్లయితే నీళ్ళు ఇస్తున్నామో మార్చి 31 తారీఖు 269 గ్రామాలకు మనం నీళ్ళు ఇస్తాం. చిన్న చిన్న గూడల్ని 15 ఇండ్లు, 20 ఇండ్లు, 10 ఇండ్లు ఉన్నటువంటి గూడలకు కూడా మనం పైప్ లైన్ వేసి నీళ్ళు ఇస్తున్నాం. ఇది మీరు ఆలోచన చేయాలంటే ఇది ఏదో దీని విలువ తెలియదు మనకు. రోగం వచ్చినప్పుడు అప్పుడు హైదరాబాద్ ఎటు పోతాం, లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. అప్పుడు మన దగ్గర లేకుంటే భూమి రాసిచ్చో, భూమి అమ్ముకొని, ఏదో దళాల దగ్గరికి పోయి బాకీ తీసుకొని వడ్డీకి తీసుకొని మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాం. అది అప్పుడు తెలుస్తుంది. అంటే ఇటువంటిది రోగాలు రావాలని కాదు, కానీ ఇవన్నిటినీ కంట్రోల్ చేసేది నీళ్ళే. 80% భూంగా 20% మిగతా మన తిండి తినేది, మనం అలవాట్లు, దాని మీద 20% ఇట్లు ఉంటుందని చెప్పి చాలా. ఎందుకంటే వాతావరణం దెబ్బతిన్నది. అసలు గాలి, నీరు, నీడ
అన్ని ఇచ్చేది చెట్టే, మరి చెట్లను మనమే నరికేసుకుంటాం. మర్ర మేము చెట్టు పెట్టమని అంటున్నాం, ఉన్న చెట్లు నరికేస్తున్నారు, మేమేమో కొత్త చెట్టు పెట్టమంటున్నాం. దానికి అర్థం ఉంటుంది ఏదన్నా ఉండదు కదా. ఇంకొరకే మీరు మంచిగా అడవిని కాపాడుకోవాలా, మన అడవి మన నీళ్లు మంచిగా ఉంచుకోవాలా. భీంపూర్ మండలం పిప్పల్కోటిలోని వెంకటేశ్వర ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం గోవిందనామ స్మరణతో మారుమోగిపోయింది. భీంపూర్ మండలం పిప్పల్కోటి గోవింద నామస్మరణతో హోరెత్తింది. గత 3 రోజులుగా ఇక్కడి వెంకటేశ్వర స్వామి ఆలయ 4వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ సాగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం స్వామివారి కళ్యాణోత్సవ వేడుకలను కమనీయంగా నిర్వహించారు. వేద బ్రాహ్మణోత్తములు పరమేశ్వరయ్య, ఉమాకాంత శర్మ, రామ్ గోపాల్ కళ్యాణాచార్యుల ఆధ్వర్యంలో అలవేలుమంగ సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెలిసిన జాతరతో గ్రామం శోభాయమానంగా మారింది. వివిధ రకాల వస్తువులు, పూజా సామాగ్రి, తినుబండారాల దుకాణాలతో పాటు ఆట పరికరాల ఏర్పాటుతో జాతర కోలాహలంగా మారింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కాగా జేసీ సంధ్యారాణి దంపతులు ఉదయం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేమ కళ్యాణి గంగయ్య, ఎంపీటీసీ గడ్డం పద్మ, మాజీ ఎంపీపీ లస్మన్న, వీడీసీ అధ్యక్షుడు స్వామి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆ 3 తంతలు మంచోళ్ళ కాదా చెప్తున్నాడు. లోకరక్షణ గేతునా పొందు అని భర్త వస్తుంది. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఆయా కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు అందించి తీరుతామని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. జైనత్లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 106 మందికి వ్యక్తిగత రుణాలను అందజేశారు. అటు రామాయి, పార్డీకే గ్రామాల మధ్య నిర్మించనున్న వంతెనకు భూమి పూజ చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుకు సంక్షేమ శాఖల ద్వారా రాయితీ రుణాలను అందజేస్తామని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. జైనత్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ఆదివారం ఏర్పాటు చేసిన రాయితీ రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని 106 మందికి వ్యక్తిగత రుణాలు మంజూరు కాగా వారికి ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, బేల ఎంపీపీ రఘుకుల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు తల్లెల చంద్రయ్య, మండల అధ్యక్షుడు లింగారెడ్డి, ఐటీడీఏ డైరెక్టర్ పెందురు దేవన్న, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందరు అప్లై చేసుకున్నా అర్హులైన వారందరికీ ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో, కృత నిశ్చయంతో, కమిట్మెంట్ గా పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి ఇలా జైనత్ మండలంలో 106 ఈ మొదటి 2వ విడత ఇస్తున్నాం. గతంలో ఒక 8 మందికి ఇచ్చినాం. అంటే 114 మంది ఈ రోజు తోటి జైనత్ అయితే ఉన్నారు. నిన్న ఆదిలాబాద్ లో 2530 మంది అప్లై చేసుకుంటే టౌన్ లో దాదాపు 1000 మందికి ఇచ్చాం. ఈ రకంగా మన దగ్గర 106 మందికి ఇస్తున్నాం. ఇంకా 979 మంది ఇండివిజువల్ గా ఉన్నారు. సొసైటీలు అంటే ఎవరైతే ఆకలి, మంగలి, వడ్రంగి ఫెడరేషన్స్ ఉన్నాయో వాళ్ళకు ఒక 457 సభ్యులు ఉన్నారు. నేను మీకు ఒక్కటి గ్యారెంటీ ఇస్తున్నా, మనం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎందుకు అందరికి రావడం అనే విషయాన్ని కొన్ని ఒకసారి చెప్పాలి. అడ్డి భోజరెడ్డి గారు, అట్లనే మన గౌరవ మంగలి వాళ్ళు ఉన్నారు, చాకలి వాళ్ళు ఉన్నారు. ఎవరికైతే ఫెడరేషన్ ఉన్నాయో ఫెడరేషన్లకు ఒక్కటి కూడా ఇప్పుడు మేము ఇంకా మా సబ్ కమిటీ నిర్ణయం తీసుకోలే. కాబట్టి 50,000 అయిపోయిన తర్వాత ఈ సొసైటీలు ఎవరైతే మరి ఇండివిజువల్ కూడా ఆటో పెట్టుకున్నా, మంగళ షాప్ పెట్టుకున్నా, చాకలి దుకాణం పెట్టుకున్నా అందరికి 80,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. కానీ అది జీవో రాకపోవడం వల్ల ఇలా చాకలోళ్లకు, మంగళలకు, ఇలా మిగతా ఫెడరేషన్లు ఏవైతున్నాయో వాళ్ళందరికి ఇవ్వలేకపోతున్నాం. కానీ నేను ఒకటే మీకు మాటిస్తున్నా, ఈ నెలైనా రేపు వచ్చే ఎన్నికల కూడా వచ్చి ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత అయినా ఈ అప్లై చేసుకున్న పాత్రలతో పాటు మళ్ళా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా 100% ఇచ్చేటప్పుడు ముందు పాత వాళ్ళకి ఇస్తాం. ఇదిలా ఉంటే అటు జైనత్ మండలం పార్టీకేలో నూతన వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. 3 కోట్ల SDF నిధులతో రామాయి, పార్టీకే గ్రామాల మధ్య ఉన్న సాత్నాల వాగుపై వంతెనను నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అంతకుముందు గ్రామస్తులు డప్పు బాజాల నడుమ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
కొత్తగా ఏర్పాటు కానున్న సాత్నాల మండలం ద్వారా ఈ ప్రాంతంలోని గ్రామాలకు పాలనాపరమైన సేవలు మరింత చేరువ కానున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. పార్టీకి గ్రామస్తులు మీరు కళలో కూడా ఊహించలే ఈ సాత్నాల వాగుపైన వంతెన వేస్తుంది అంటే మీ కళలో ఊహించినటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కాలంలో అది సాధ్యమని చెప్పి రుజువు చేసినటువంటి రోజు అని చెప్పి అందుకొరకే సంతోషమైన దినమని చెప్పి నేను ఈ సందర్భంగా పని జరుగుతూ ఉంది. ఇది అవసరం. ఎందుకంటే ఈరోజు సాత్నాల మందిరం చేసుకుంటే మిమ్మల్ని రమ్మంటే కూడా చేయలేదుకు రారు. ఈసారి మీరు బ్రిడ్జి కట్టిస్తున్నారు కదా, 27 సాత్నాలకి దగ్గర ఉంటాం. అందుకొరకే ఒకటేసారి మరి దేవుని చెప్పినట్టు మాకు సాత్నాల మండలం చేస్తుంటే ముందు మాకు బ్రిడ్జి కట్టియాలి సార్ అని చెప్పి కట్టిస్తామని చెప్పినాం. నేను మీకు ఒక సేవకునిగా పనిచేయాల. ఓట్ చేసినా ఓట్ చేయకపోయినా నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అందరికీ ఎమ్మెల్యేని కానీ ఓట్ వేసిన గ్రామాలకు పనిచేస్తాం, ఓట్లు వేయని గ్రామాలకు పనిచేస్తాం. వచ్చే ఎన్నికలలో వాళ్ళ ఆశీర్వాదం ఉంటది. అభివృద్ధి కొరకు మాత్రం అభివృద్ధి కొరకు ఎక్కడ ఎప్పుడు మేము అడ్డుపడేటోళ్ళం కాం, అభివృద్ధిని ఆపేటోళ్ళం కాం. అభివృద్ధి జరుగుతూనే ఉండాలా, కాలం మన కొరకు కాబట్టి ఈ రకంగా పనిచేస్తున్నాం. మరణానంతరం నేత్రాలు దానం చేసి మరొకరికి చూపును ప్రసాదించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేత్రదాన ఒప్పంద పత్రాలను సేకరించారు. అవయవ దానాలతో పునర్జన్మ పొందవచ్చని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేత్రదాన ఒప్పంద పత్రాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ నేత్రదాన ఒప్పంద పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ అన్ని దానాల కంటే అవయవ దానం ప్రధానమైందన్నారు. తాను సైతం గతంలో నేత్రదానం చేసేందుకు ఒప్పంద పత్రాన్ని అందించినట్లు గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నేత్రదాన ఒప్పంద పత్రాల సేకరణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో యువత అవయవ దానంతో పాటు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రతి నెల మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. కేసీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా దానం చేయాలని కేవలం ఎందుకంటే మొన్న జరిగినటువంటి జమ్మూలో జరిగినటువంటి సంఘటన అందరినీ మరి బాధపరిచి బాధలు ఉన్న విషయాన్ని తెలుసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చేయొద్దని చెప్పిన అవయవాలకు సంబంధించినటువంటి దానం చేసే కార్యక్రమాన్ని మరి మనం చేసుకుంటా ఉన్నాం. మరి ఈ సందర్భంగా కంటి దానం అయితే నేత్ర దానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి దాదాపు ఒక 100 మంది యువకులు ముందుకు రావడం, ముందుగా వారిని పేరు పేరున అభినందిస్తూ మరి ఇటువంటి అవయవాల గురించి మరి మన డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడే నేత్రదానం ఎందుకు అవసరం, మరి ఏదైతే మీది పూర కర్ణేపూర ఏదైతే చెడిపోతుందో అది మనం రాదు, అది దానం చేసినటువంటి నేత్రాలు ఉంటేనే తప్ప మరి వేరే అంటే మనం ప్రాణం పోయిన తర్వాత ఈ అవయవాలను దానం చేయమనేది మనం చనిపోయినప్పుడు ఇవి తీసేసుకుంటారు. కాబట్టి ఇది కూడా ఇంకెక్కువ పెద్ద మొత్తంలో అవేర్నెస్ అవసరం. అంటే కొందరు ఏమనుకుంటా మరి నాకు తెలిసి నేను కూడా ఒక 5 సంవత్సరాల ముందే నేత్రదానం చేస్తానని చెప్పి నేను కూడా ఆ రోజు అప్పుడు ఒక సంస్థ వాళ్ళు వచ్చారు జిల్లా పరిషత్లో, ఆ రోజే నేను కూడా చేస్తానని చెప్పి నేను కూడా ఈరోజు నేను కూడా ఫామ్ నింపడం జరిగింది. ఎందుకంటే ఏ అవయవాలు తీసుకున్నా మనం చనిపోయిన తర్వాతనే మరి తీసుకుంటారు కాబట్టి మళ్ళా అది మనకు పునర్జన్మనిచ్చినట్టయితే. ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ల త్యాగాలను స్మరించుకోవడంలో భాగంగా ఈ నెల 18వ తేదీన ఉదయం 9 గంటలకు నిర్వహించతలపెట్టిన పుష్పాంజలి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు జగదీష్ అగర్వాల్ కోరారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. चैम्बर ऑफ कॉमर्स की ओर से कल
यानी 18 तारीख सोमवार को मैं सभी व्यापारी भाइयों को, प्राइवेट स्कूल वालों को, सरकारी स्कूल, सरकारी कर्मचारी, सामाजिक कार्यकर्ता, सामाजिक संस्था सबसे हाथ जोड़कर निवेदन करता हूं कि कश्मीर के पुलवामा में जो सैनिकों पे जो हादसा हुआ उसके लिए चैम्बर ऑफ कॉमर्स की ओर से कल एक भव्य और विशाल रैली का आयोजन किया गया है। यह कार्यक्रम देवीचंद चौक से शुरू होकर अंबेडकर चौक पर पुष्पांजलि कार्यक्रम को हम सभी मिलकर इस कार्यक्रम को शहीदों को अर्पित करेंगे। मैं आदिलाबाद के नगर के प्रत्येक नागरिक से निवेदन करता हूं कि कल सुबह ठीक 9 बजे देवीचंद चौक पहुंचकर इस पुष्पांजलि कार्यक्रम को सफल बनाएं, क्योंकि जिन भारत माता के लालों को आतंकवादियों ने हमसे छीन लिया, उसी को ध्यान में रखकर चैम्बर ऑफ कॉमर्स ने कल 11 बजे तक अपने प्रतिष्ठान, स्कूल, कॉलेजेस बंद रखने की घोषणा की। कृपया कल 11 बजे तक अपने स्कूल, कॉलेज, विद्या संस्था, प्राइवेट संस्था और बिजनेसमैन पूरे दुकाना बंद रखकर इस कार्यक्रम में भाग लेकर इस कार्यक्रम को सफल बनाएं, क्योंकि देश में जिस तरह आतंकवाद खुलेआम आगे आ रहा है, आज आतंकवाद को मुंह तोड़ जवाब देने के लिए हमें भारतवासियों को एक होना है। मैं सभी से हाथ जोड़कर निवेदन करता हूं कि आतंकवादियों को मुंह तोड़ जवाब देने के लिए हमें एक मंच पर आना होगा और देश का प्रत्येक नागरिक आज उन घरवालों के लिए खड़ा है जिनके आज बच्चे हमसे छीने गए, वो अपनी रक्षा के लिए उन्होंने देश के लिए आहुति दी। भारत माता की जय, भारत माता की जय। ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ట్రాఫిక్ సిఐ సురేష్ అన్నారు. బేలా మండలానికి చెందిన గిరిజన గర్భిణికి రక్తం అవసరముండగా సిఐతో పాటు 10 మంది ఆటో డ్రైవర్లు రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ట్రాఫిక్ సిఐ సురేష్ సూచించారు. బేల మండలానికి చెందిన గిరిజన గర్భిణికి రక్తం అవసరముండగా సిఐతో పాటు 10 మంది ఆటో డ్రైవర్లు రక్తదానం చేశారు. వారికి రక్తదానం చేసినట్లు ధృవీకరణ పత్రాలను అందజేశారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన డ్రైవర్లను సిఐ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సిఐ సురేష్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసేందుకు ఆటో డ్రైవర్లు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి ఆపదలో ఉన్నవారికి రక్తం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు కారా గ్రామం బేలా మండలానికి చెందిన ఒక గిరిజన యువతి బాలింత, ఈమెకు బ్లడ్ అవసరం ఉన్నదని మన బ్లడ్ బ్యాంక్ పిఆర్ఓ నజీర్ గారు మాకు తెలియజేయడం జరిగింది. నజీర్ గారు తెలియజేసిన వెంటనే మా ఆదిలాబాద్లో ఉన్న ఆటో డ్రైవర్లకు ఇట్లా బ్లడ్ అవసరం ఉందని చెప్పగా ఒక దాదాపు 10 మంది ఇమ్మీడియట్లీ నేను చెప్పడంతో 10 మెంబర్స్ వాలంటీర్గా వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను కూడా బ్లడ్ డొనేట్ చేశాను. నాతో పాటు ఒక 10 మంది ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ప్రజలు బ్లడ్ ఇస్తే బలం పోతుందనే అపోహలో ఉంటారు చాలా వరకు. దయచేసి బ్లడ్ ఇస్తే ఇంకొకరి ప్రాణాలు నిలబెట్టినట్లు అవుతుంది. దీంతో మనకు వచ్చే నష్టమేం లేదు. మనం ఈరోజు ఇచ్చిన బ్లడ్ ఒక 3-4 డేస్ లోనే మళ్ళీ మన బాడీలోకి రీజనరేట్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా బ్లడ్ ఇస్తే బలం పోతుంది అన్న ఆలోచన లేకుండా ధైర్యంగా వాలంటీర్గా బ్లడ్ డొనేట్ చేసి ఇతరులకు ప్రాణాలను కాపాడడంలో తమ వంతుగా చేయూతని అందించాలని చెప్పేసి నేను ఆదిలాబాద్ యువత అందరికీ మా పోలీస్ శాఖ తరఫున తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహం బీసీ హాస్టళ్లలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఎమ్మెల్యే జోగురామన్ అన్నారు. ఆదివారం పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను మున్సిపల్ చైర్పర్సన్తో కలిసి ప్రారంభించారు. కళాశాల వసతి గృహంలో సౌకర్యాలను అడిగి తెలుసుకుని మరిన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు గురుకులాలు, వసతి గృహాలు మంజూరు చేయడంతో పాటు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణను ముందుకు తీసుకుని వెళ్లేందుకు విద్యా ప్రమాణాలు పెంచడమే ఏకైక మార్గమనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. ఎన్నికలు కోడ్ రావచ్చు అన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఈ ఆర్ఓ ప్లాంట్స్ అన్నటువంటి ప్రారంభోత్సవం తప్పనిసరి పరిస్థితి చేసుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమం మీ హాస్టల్తో పాటు మిగతా మరి అక్కడ ఉన్నటువంటి వార్డ్ నంబర్ జిల్లా పరిషత్ సామనే హాస్టల్ మీనే 25 అక్కడ వసతి గృహం జైనత్లో ఈ రకంగా మన దగ్గర 6 లక్షలు 58 లక్షల 25 వార్డులు ఉన్నటువంటి హాస్టల్లో 58 లక్షలు జైనత్ హాస్టల్లో మరి వివిధ రిపేర్స్ కానీ ఇటువంటి ఆర్ఓ ప్లాంట్స్ కానీ ముఖ్యంగా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ మరి చిన్న చిన్న సమస్యల్ని మరి ఏదైతే మన జిల్లాకు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మన ప్రజలందరి కోరిక మేరకు నేను వేదిక మీద ముఖ్యమంత్రి గారిని కోరినప్పుడు 250 కోట్ల రూపాయలు మన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్చిన మాట మనందరికీ తెలుసు. దాంట్లోని భాగంగానే ఈ రోజు మరి ఆ డబ్బులతోటే మనం ఇలా ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. మా కర్తవ్యం ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత ఒక ప్రజలందరికీ ఒక సేవకుల లెక్క పనిచేయటానికే మరి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. కాబట్టి ఇది మా కర్తవ్యంగా మేము భావిస్తాం. అందుకొరకే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కొరకు మరి రోజు నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వస్తేనే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 కాన్సెప్ట్ తోటే మనం ఉద్యమం చేసినాం. మీరు కూడా మీ పనులు మానేసి మీ చదువును మానేసి ఎందరో మంది మీ అటువంటి యువతి యువకులందరూ కూడా వందలాది మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కొరకు బలిదానం చేసిన మాట విషయం తెలుసు. మరి ఇలా వారి బలిదానాల మీదనే ఇలా మనం పునాదులు వేసుకొని తెలంగాణ నిర్మాణం చేసుకుంటాం. నిర్మాణం చేసుకునే క్రమంలో విద్యకు ఫస్ట్ ప్రియారిటీ ఇద్దాం, విద్యకు మొదటి అవకాశం ఇద్దాం, ఎన్ని డబ్బులైనా ఖర్చు చేద్దాం. విద్య కొరకు పేద వర్గాల యొక్క బిడ్డలకు అన్ని వసతులు కల్పిద్దాం. మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనిష మాట్లాడుతూ విద్యార్థులకు సురక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. ఇంతకుముందు అనేవాళ్ళు విద్య లేనివాడు ఇంత పశువు అని. విద్య లేకపోతే ఎక్కడ గౌరవం లభించదు. మొన్న మేము బీసీ స్టడీ సర్కిల్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ వెళ్ళాం. నిన్న ఎస్టీ స్టడీ సర్కిల్ భూమి పూజ చేసుకున్నాం. ఇవాళ మీకు సంబంధించి ఆర్ఓ వాటర్ ప్లాంట్ అంటే ఈరోజు ఎన్ని సౌకర్యాలు ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు మీకు తీసుకొస్తున్నారో తప్పకుండా మీరు ఇవన్నీ సౌకర్యాలలో మంచిగా చదువుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. మీ తల్లిదండ్రులు కన్నా కళలు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ మీద పెట్టుకున్న ఆశలు, మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మన గౌరవ ఎమ్మెల్యే గారు పెట్టుకున్న ఆశలు మీరు అందరూ తీర్చాలి. ముఖ్యంగా మీకు సంబంధించి ఇంతకుముందు వేడి నీళ్ళు లేవు అంటే మీకు సోలార్ ఏర్పాటు చేశారు. మీకు వాటర్ ప్లాంట్ ఇప్పుడు వాటర్ లేవు అంటే వాటర్కి సంబంధించి ఆర్ఓ వాటర్ ప్లాంట్. మీకు ఏది లేదు అంటే వెంటనే ఒక అమ్మ నాన్న ఎలా అడిగిన వెంటనే మనకు అందిస్తారో అంత ఇంట్రెస్ట్తో స్పెషల్ ఫండ్లో ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు మీకు ఆర్ఓ వాటర్ ప్లాంట్ అందించడం చాలా గొప్ప విషయం. మీ అందరూ చప్పట్లతో మన ఎమ్మెల్యే గారిని ఇవన్నీ మీరు మంచిగా చదువుకుంటారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ పెడతారనే నమ్మకంతోనే ఈరోజు ఇవన్నీ కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే పట్టణంలోని బీసీ హాస్టల్లో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను కళాశాల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. హాస్టల్లో వసతులను అడిగి తెలుసుకొని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. సద్గురు అడానేశ్వర్ మహారాజ్ పుణ్యతిథి సందర్భంగా జైనత్ మండలం నిరాలలో ఆదివారం పల్లకీ శోభాయాత్ర నిర్వహించారు. దారి పొడుగునా భక్తులు చేసిన కోలాట నృత్యాలతో గ్రామంలో సందడి నెలకొంది.
సద్గురు అడనేశ్వర్ మహారాజ్ పుణ్యతిథి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. జైనత్ మండలం నిరాలలో సద్గురు అడనేశ్వర్ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులు భారీ శోభయాత్ర చేపట్టారు. పూలతో అలంకరించిన ప్రత్యేక పల్లకిలో అడనేశ్వర్ మహారాజ్ చిత్రాన్ని ఉంచిన భక్తులు గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. దారి పొడుగునా భక్తి గీతాలు, భజన సంకీర్తనల నడుమ దాదాజీ భక్తులు నృత్యాలు చేస్తూ భక్తి ప్రపత్తులను చాటారు. జిల్లాలోని వివిధ గ్రామాలతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో గ్రామం కోలాహలంగా మారింది. సద్గురు అడనేశ్వర్ మహారాజ్ చూపిన మార్గంలో పయనిస్తూ శాంతి సమాజ స్థాపనకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా పలువురు భక్తులు పేర్కొన్నారు. ప్రతి ఏటా మహారాజ్ పుణ్యతిథి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా పల్లకీ శోభాయాత్రలు నిర్వహిస్తూ దాదాజీ సూచించిన మార్గాన్ని ప్రజలకు తెలియపరుస్తున్నామన్నారు. దుర్గుణాలను వీడి సద్గుణాలను అలవర్చుకోవడం ద్వారా మనిషి తన జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చనేదే మహారాజ్ ఉద్బోధనల సారాంశమని వెల్లడించారు. दादाजी यांचा पालखीचा सोहळा दरवर्षीप्रमाणे याही वर्षी होत आहे आणि इथं आल्याच्यानंतर एरियातले सर्व भक्तगण, गावकरी पूर्ण भक्त मंडळी आणि या महाराष्ट्रातले पूर्ण मुंबई, दिल्ली, नाशिक, पुणे, भगवती, दैली, उटी, महागाव, इजनी, अमरावती इथून सर्व भक्तगण, एरियातलं एकही गाव असं नाही की ज्या ठिकाणी दादाईचं प्रस्थान नाही. सर्व गाव, सर्व भक्त मंडळी या ठिकाणी येऊन आपापले वाईट व्यसनं दादाजीला अर्पण करतात आणि दादाजीचा आशीर्वाद घेऊन सद्बुद्धी मागून या ठिकाणी येऊन ते पलायन करतात. श्री सद्गुरू కోట్లాది రూపాయలు వెచ్చించి ఆదివాసీ గ్రామాలకు రోడ్లు నిర్మిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలిలో 2,25,00,000 రూపాయలతో నిర్మించతలపెట్టిన రోడ్డు, బ్రిడ్జిల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆదివాసీ గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి నుంచి దొండరిగూడ వరకు 40 లక్షల రూపాయలతో నిర్మించతలపెట్టిన గ్రావెల్ రోడ్, 1,85,00,000 రూపాయలతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి, జెడ్పీటీసీ జిగిరి అశోక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఏ రాజన్న, టీఆర్ఎస్ నాయకులు ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జోగురామన్న గారి నాయకత్వం, జోగురామన్న గారి నాయకత్వం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను కలుపుతూ రింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి నిధులను మంజూరు చేయించి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. రహదారుల నిర్మాణంతోనే పల్లెల్లో అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలను వెచ్చించి రోడ్లను నిర్మించడం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వాలు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ అంకోలి ఎక్స్ రోడ్ నుంచి దీన్ని నామగ్రేతర్ రోడ్డు పేరున్న మరి 4 లక్షలతోటి 40 లక్షలతోటి ఫస్ట్ గ్రావెల్ రోడ్ వేసుకుంటున్నాం. దాని తర్వాత 1,85,00,000తోటి బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నాం. అట్లనే మరి మొత్తం కన్స్ట్రక్షన్ 400 మీటర్స్, దానికి మొత్తానికి మీ ఊరు వరకు 3.5 కిలోమీటర్ల రోడ్కు ఈ బ్రిడ్జు 1,85,00,000, 40 లక్షలతోటి గ్రావెల్ రోడ్డు 2 కూడా మనం పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకోటి ఉంది, ఇది మన గరకంపేట నుండి జెండా కూడా వయా పెద్ద మాలేబోరిగాం, చిన్న మాలేబోరిగాం, కేబీ కాలనీ, అట్లనే తేగిడి కూడా. దీనికి సంబంధించి బీటీ రోడ్డు 3 కోట్లతోటి అయితే పెద్ద మాలేబోరిగాం దాకా ఇప్పుడు మనకు పూర్తిగా అయింది. ఆ కంటిన్యూగా పూర్తిగా ఈ సంవత్సరం నేను ఇంతకుముందు చెప్పిన ఎన్నికల కంటే ముందు పెద్ద మాలేబోరిగాం కాడ చేస్తున్నాం. మిగిలింది ఈ 3 కోట్లతోటి ఈ వర్షాకాలం కంటే ముందు ఆ 3 కోట్లతోటి బీటీ రోడ్ కానీ మరి మనకు సమటువంటి ఇప్పుడు ఈ 40 లక్షలతోటి గ్రావెల్ రోడ్డు, అట్టనే 1,85,00,000తోటి బ్రిడ్జ్తో పాటు రోడ్డు నిర్మాణం కూడా మరి దొండరిగూడ దాకా కూడా మనకు పూర్తి నిర్మాణం జరుగుతుంది. ఈ కార్యక్రమంగా ఇంకా నీకు 5 కోట్లు వేరే ఉంది, అది ఓన్లీ 1,80,00,000 బ్రిడ్జ్ నిర్మాణం చెప్పినాం. 5 కోట్లతోటి తోషం వరకు మనం వేసుకున్నది. 5 కోట్లు తోషం అవుతుంది.
అంటే మనం డైరెక్ట్ ఈ రకంగా తోషం కూడా పోవడానికి మరి మన కనెక్షన్ బీటీ రోడ్డు దొండారిగూడ నుంచి డైరెక్ట్ తోషం వరకు వెళ్ళిపోతుంది. ఈ 5 కోట్లు, 1,85,00,000, 6,85,00,000, ఈ 40 లక్షలు అంటే దగ్గర దగ్గర 7 కోట్లతోటి మరి ఇలా మనం ఏది ఇక్కడ ఉన్నామో నీకు సంబంధించింది. అసలు మనకు ఈ గ్రామాలకు ఇప్పటిదాకా ఆదివాసుల గ్రామాలకు ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గం ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలకు ఖచ్చితంగా రోడ్లు వేయాలి. రోడ్ల నిర్మాణం జరిగితే మరి ప్రతి ఒక్కరికి కూడా రేపు రైతులు పంట పండించినా అది మార్కెట్కి తీసుకుపోవాలన్నా రోడ్ అవసరం ఉంటుంది. రోడ్డు లేకపోతే ఆ గ్రామాలని మరి ఆ నాగుబాయి అక్కడ దొండరుగుడు ఎట్టుంటుందేమో తెలియదు. కానీ నేను 2 సార్లు పోయినా చీకట్ల పోయినా, లైట్ లేకుంటే అప్పుడే చీకట్ల పోయి రాత్రి ఘాటు మీదకి పోయినాం. అంటే నేను చూసినప్పుడే పాప నిజంగా వాళ్ళు అసలు ఇక్కడ ఉన్నారా, అసలు ఆదిలాబాద్లో ఉన్నారా, వాళ్ళు ఎక్కడున్నటువంటి పరిస్థితి చూసిన తర్వాతనే ఖచ్చితంగా నీకు అమ్మకు రోడ్ వేస్తామని చెప్పిన తనకు అందుకొరకు వెళ్ళా దగ్గర 7 కోట్ల రూపాయలతోటి బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు రోడ్డు తీసుకుని జరుగుతాం. ఆదిలాబాద్ మండలం చాందాటి గ్రామ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన 2,20,000 రూపాయల విలువ చేసే 43 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గారి ఆదేశానుసారం మేము ఫారెస్ట్ టేక్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ గారు హరిబాబు ప్లస్ వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ పైన చాందా గ్రామ పంచాయతీ ఏరియాలో కొంత టేక్ వుడ్ ఉందనే ఇన్ఫర్మేషన్ పైన మొన్న ఈవినింగ్ 4 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ టేక్ వుడ్తో పాటు ఒక మనిషి అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళే లోపు అతను పారిపోవడం జరిగింది. అతను ఇంకా పరారీలో ఉన్నాడు. అక్కడ వెళ్ళి చూసిన తర్వాత దాదాపు 43 దున్నలు టేక్కి సంబంధించిన లాగ్స్ ఉన్నాయి. వాటిని ఫారెస్ట్ వాళ్ళ సహాయంతో కొలవడం జరిగింది. వాటి విలువ ఫారెస్ట్ వాళ్ళ లెక్క ప్రకారము 2,19,900 రూపాయల వరకు వాళ్ళు లెక్క చేయడం జరిగింది. మాకున్న సమాచారం మేరకు మార్కెట్లో వీటి విలువ దాదాపు 16 లక్షల వరకు ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నాము. వారి యొక్క ఇన్ఫర్మేషన్ కొంత మా పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కి రావడం జరిగింది. దీంట్లో అతనితో పాటు మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి రెగ్యులర్గా స్మగ్లింగ్ చేస్తున్నట్టున్నారు. ఇచ్చోడ, జైనూరు ప్లస్ మన తలమడుగు ఏరియాలో స్మగ్లింగ్స్ జరుగుతుంది. ఈ ఏరియాలో నుంచి ఉన్న పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మిగతా వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటివరకు సమాచారం మేరకు పాత వాళ్ళ పేర్లు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. వాళ్ళు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీడియాకు తెలియజేయడం జరుగుతుంది. అఫెండర్స్ ఈజీగా దీంట్లో ఇన్వాల్వ్ అయిందని తెలిసింది. కళలకు ఆది దేవుడైన విశ్వకర్మ స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తోందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌత్ మనోహర్ అన్నారు. బేలా మండల కేంద్రంలో మరాఠీ వడ్రంగి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సకల కళలకు ఆది దేవుడైన విశ్వకర్మ స్ఫూర్తిగా ప్రభుత్వం కళలు కుల వృత్తులకు ప్రోత్సాహాన్ని అందిస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌత్ మనోహర్ అన్నారు. బేలా మండల కేంద్రంలో మరాఠీ వడ్రంగి సంఘం ఆధ్వర్యంలో ఇక్కడి సంఘ భవనంలో ఆదివారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మరాఠా వడ్రంగి సంఘం ఆధ్వర్యంలో అతిథులను పూలమాలలు, శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుకుల్ రెడ్డి, సర్పంచ్ ఇంద్రశేఖర్, మాజీ సర్పంచ్ తేజరావు, సంఘం అధ్యక్షుడు కె రామకిషన్, అభయ్, సంతోష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌత్ మనోహర్ మాట్లాడుతూ కళలు, కుల వృత్తులను ఆదరించి వాటిపై ఆధారపడుతున్న వారిని ఆదుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారన్నారు. విశ్వబ్రాహ్మణ కులస్తుల సమస్యలను ఎమ్మెల్యే జోగురామన్న ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి వాటి పరిష్కారానికి తన పూర్తి సహకారాన్ని అందిస్తానని భరోసానిచ్చారు. जलमना हे गर्वाची गोष्ट आहे. हे मामूली गोष्ट नाही. विश्वकर्मा आहे, मेहनती लोक आहे. मेहनत करून 4 पैसे कमावणारे जे
कास्ट विश्वकर्मा म्हणजे आपण वाडाई म्हणतो मराठीत. तर ह्या प्रकारे त्यांची जे बी समस्या आहे, जसं आता व्यंकट भाऊ सांगले आणि समाजचे लोक सांगले, फॉरेस्टवाले आले, त्यांना अर्ध समजते अर्ध नाही समजत, काहीतरी सांगलं असेल ठीक आहे. तर कोणत्याही व्यक्तीला काम नको करू, जगाव नाही असं हे म्हणजे डेमोक्रेसीमध्ये असं नाही आहे. कारण हे स्टेट लेवल प्रॉब्लेम आहे. सीएमच्या दृष्टीत बी रामाना साहेब आज उद्या 19 तारखेला క్రాంతివీర్ లాహూజీ సాల్వే 138వ వర్ధంతిని ఆదివారం పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. క్రాంతివీర్ లాహూజీ సాల్వే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని లోక్ స్వరాజ్ ఆందోళన్ విదర్భ ప్రముఖులు దత్తరాజ్ గాయక్వాడ్ అన్నారు. ఆదివారం పట్టణంలో సాల్వే 138వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. జెండాను ఆవిష్కరించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన ఆశయాల సాధన కోసం పాటుపడతామని ప్రతినబూనారు. ఈ సందర్భంగా దత్తరాజ్ గాయక్వాడ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారిని ఎదిరించిన మొట్టమొదటి పోరాట యోధుడని కొనియాడారు. ఆయన జాతికి చేసిన సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ సమాజాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. या देशातील आद्य क्रांतिकारक, क्रांतिवीर, क्रांतिपिता, क्रांतिसूर्य या क्रांतीचे जनक गुरुवर्य लहुजी वस्ताद साळवे यांच्या 138व्या पुण्यतिथीनिमित्त या ठिकाणी जमलेले सर्व लहुजी भक्त, सर्व मान्यवर कार्यकर्ते, पदाधिकारी क्रांतिवीर लहुजी साळवे यांना श्रद्धांजली अर्पण करण्यासाठी या ठिकाणी जमलेले आहेत. आपण जमलो आहोत. या देशात तमाम समाजाला नव्हे तर संपूर्ण देशाला इंग्रजाच्या तालमीतून, गुलामीतून मुक्त करून आम्हाला पूर्णपणे स्वातंत्र्य मिळवून देणारे, तेवढंच नाही तर या पिचड्या वर्गाला, पिचड्या जातीला शिक्षणाचा अधिकारापासून वंचित केल्या गेलेल्या अधिकाराला परत मिळवून आणण्यासाठी त्यांनी अहोरात्र प्रयत्न केले. क्रांतिपिता लहुजी साळवे यांचे शिष्य महात्मा ज्योतिबा फुले यांनी 1848ला मुलींची पहिली शाळा काढली. या देशातला पहिला इतिहास ठरलेला आहे. या अगोदर शाळा या देशामध्ये नव्हत्या. तेव्हा सावित्रीवर प्रचंड जातीवाद्यांनी अन्याय अत्याचार केलेला होता. परंतु त्याही पलीकडे जाऊन सावित्रीचं आणि महात्मा ज्योतिबा फुलेंचं संरक्षण करून मांगवाड्यामध्ये शाळा सुरू करून इथल्या विद्यार्थ्यांना, मुलामुलींना शाळा देण्यासाठी, शिक्षण देण्यासाठी दार खुले केले. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఆధ్వర్యంలో రిమ్స్ ఆసుపత్రి ఆవరణలోని సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే జైనత్ మండలం పిప్పర్వాడ గ్రామస్తులు సర్వీస్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఆధ్వర్యంలో రిమ్స్ ఆసుపత్రి ఆవరణలోని సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా సత్యసాయి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం కేసీఆర్కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకున్నారు. అనంతరం రిమ్స్లో చికిత్స పొందుతున్న రోగుల సహాయకులకు అన్నదానం చేశారు. దాదాపు 400 మందికి అన్నదానం చేసి సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే జైనత్ మండలం పిప్పర్వాడ గ్రామస్తులు సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సర్వీస్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నాటిన మొక్కలను సంరక్షించుకుందామని ప్రతినబూనారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని వెల్లడించారు. వాటర్ గిటర్ ఆసిఫాబాద్లోని కుమరం భీం భవన్లో ఈ నెల 23 నుంచి నిర్వహించనున్న అఖిల భారతీయ గోండ్వానా గోండ్ మహాసభ
14వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన పోస్టర్లను ఆదివారం బేలాలో ఆవిష్కరించారు. चलो आदिवासी चलो आशाबाद चलो आशाबाद 14वा जातीय गोंडवाना गोंडी महासभातून सभामंता तारीख 23, 25 फेब्रुवारी 2019 कुमराम भीम भवनम कोर्टून करुमणंता आसिफाबाद जिल्हा तेलंगाणा राष्ट्र तर्फे राष्ट्र लेवल ಇದು गोंडवाना सभा 14वा मासिक म्हणता तेनसाठी जय पेरसापेन मी गोंडी अटे आदिवासी गोंडवाना म्हणजे आदिवासी प्रांतालम समधिरे ಅದು आदिवासी जो सभातकवासी समधिर तान जय प्रदान किया नहीं के पूरा हर एक राष्ट्र तो छत्तीसगढ़ झारखंड मध्य प्रदेश बिहार असम ओडिशा कर्नाटक तेलंगाना आंध्र तूर मिरेमासी मावा गोंडवानाता गोंडी महासभाता चर्चा वेदिका मा समाजून बाहेर मा गोंडी भाषात बाहेरून मावा नेकी नियतून बाहेरून मावा संस्कृती बाहेरून मग समजित आहे मा मुनेता पिढी वायवल पिढीतून मुने ठाऊ कायमसाठी इथे 14वा तेलंगाणा तरफ मीटिंग आशे म्हणता तेनसाठी हरेक राष्ट्रातून हरेक विविध राष्ट्र समधिरे वैलो मायनाल दादालीर बाईक समधिर मेरे मासी मराठू आशीर्वाद दायने जेके नीको కోటి కోటి జయసేవ చేసి పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను ప్రజలు మననం చేసుకుంటున్నారు. తాంసీ, భీంపూర్ మండలాలతో పాటు జైనత్ మండలం మాండగడలో శనివారం రాత్రి క్యాండిల్ ర్యాలీలతో నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల వీరమరణం వృధాగా పోదని జాతి యావత్తు సైనికుల వెంట ఉంటుందని పలు గ్రామాల ప్రజలు పేర్కొన్నారు. కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల ఆత్మశాంతి కోసం భీంపూర్, తాంసీ మండలాల్లోని పిప్పలకోటి, జామిడి, కప్పర్ల తదితర గ్రామాల్లో శనివారం రాత్రి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు. చిన్న పెద్ద అంతా కలిసి వెలిగించిన క్యాండిళ్లను చేతబట్టి ఆయా గ్రామాల్లోని వీధుల గుండా శాంతి ర్యాలీ చేపట్టారు. అనంతరం గ్రామ ప్రధాన కూడలి వద్ద అమర జవాన్లకు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను కీర్తిస్తూ నినాదాలు చేశారు. మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. జవానుల కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా కప్పర్ల గ్రామస్తుడు పడాల శేఖర్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు దేశ సైనికులపై ఉగ్రదాడులు చేస్తూ జవాన్లను పొట్టన పెట్టుకుంటున్నాయన్నారు. ఆత్మాహుతి దాడులతో దేశ ఐక్యతను దెబ్బతీయాలనుకునే కుట్రలను యావత్ దేశ ప్రజానికం ఐక్యంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మొన్న జరిగిన ఘటనలో అమరులైన కుటుంబాలకు వారి కుటుంబాలకు భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈరోజు మనం కూడా ప్రజలు ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన అయినప్పుడే కోరుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటారంటే ఇప్పుడు భగత్ సింగ్ ఉంటారనుకుంటారు, కానీ మన కుటుంబంలో కాదు ఇంకో కుటుంబంలో ఉంటారనుకుంటారు. ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలు ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఈరోజు ఏదైతే పిల్లలకు మేము గతంలో ఉన్న సబ్జెక్టు కానీ స్వతంత్ర సమరయోధులై ఇప్పుడున్న సిలబస్లో లేదు. ఖచ్చితంగా ఈ వీరుల గురించి కానీ స్వతంత్ర సమరయోధుల గురించి కానీ మరి ఇప్పుడు రేపటి తరాలకు తెలియాలంటే ఖచ్చితంగా వీరి స్టోరీని ఖచ్చితంగా పాఠ్యాంశాలు చేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా కప్పర గ్రామంలో పెద్ద ఎత్తున పిల్లలు, స్టూడెంట్స్ అందరూ కలిసి గ్రామ పెద్దలందరూ కలిసి కూడా ఈ ర్యాలీ తీయడం జరిగింది. వారి ఆత్మకు వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని కోరుకుంటూ ఇదిలా ఉంటే అటు జైనత్ మండలం మాండగడలోనూ పుల్వామా ఉగ్రదాడిలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు శనివారం రాత్రి నివాళులు అర్పించారు. గ్రామస్తులంతా కలిసి క్యాండిళ్లను వెలిగించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్ రావు, ప్రభాకర్, విఠల్ రెడ్డి, రమేష్ రావు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మార్చి చివరి నాటికి నియోజకవర్గంలోని ఇంటింటికి భగీరథ నీళ్లు. చిన్న లోకారిలో మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.
అర్హులైన వారందరికీ కార్పొరేషన్ రుణాలు అందిస్తామని జైనత్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్పష్టీకరణ. నయనానందకరంగా శ్రీనివాసుడి కళ్యాణోత్సవం. భక్తజన సంద్రమైన పిప్పల్కోటి వెంకటేశ్వరాలయం ముగిసిన ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు. అవయవ దానానికి ముందుకు వచ్చి ఆదర్శవంతులవ్వాలి. యువతకు ఎమ్మెల్యే జోగురామన్న పిలుపు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా అవయవ దానానికి ఒప్పంద పత్రాలు అందించిన దాతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.